బేసిక్‌గా ఇప్పుడు అంటే పీపుల్ మీడియా లాంటి ప్రొడక్షన్ హౌస్ బ్యాకప్ ఉన్న తర్వాత కూడా అంటే చేయలేకపోయిన ఛాలెంజెస్ అంటే ఏమున్నాయంటే మీకు? ప్రాక్టికాలిటీ అండి. ప్రాక్టికాలిటీ అంటే కుదరలేదు. ఇప్పుడు నేనేం ఊహించుకుంటా, ఇప్పుడు నేను ఒక చెట్టు మీద నుంచి ఇట్లా కొట్టి ఇంకో చెట్టు మీదకి దూకాలని అనుకుంటాం. దానికి నైట్ ఎఫెక్ట్‌లో అది చేయడానికి ఎంతో ఎక్విప్‌మెంట్ కావాలి. దానికి ఎంతో అంటే నేను అదే అంటుంది. మనం ఊహించుకోవటం వేరు, దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావటం వేరు. ఇట్స్ నాట్ అబౌట్ బడ్జెట్ ఇవన్నీ కాదు గానీ, కొన్ని ప్రాక్టికాలిటీస్ తీసుకురావటం, పాసిబిలిటీ ఎంతవరకు చేయగలం. అండ్ అదే కొన్ని ఖర్చుతో కూడుకున్న పని. బట్ నాకు ఒకటి ఉంటుంది మైండ్‌లో. ఓకే, ఇప్పుడు దీనికి నాకు ఇంత పెద్ద ఒక 100 ఫీట్ క్రేనో ఏదో కావాలి. దీని వర్త్ సినిమాలో ఒక 2 సెకండ్స్ ఉంటుంది. ఈజ్ ఇట్ రియల్లీ వర్త్? ఇదే నా హై పాయింటా? ఇది లేకపోతే నా సినిమా లేదా? ఓకే, తీసేసినా కూడా ఇంతే ఇంపాక్ట్ ఉంటుందా? డన్, లెట్ సాక్రిఫైస్. ఇక్కడ నాకు అంత ఖర్చు పెట్ట ఇష్టం లేదని చెప్పి నేనే చాలా కట్ చేసుకొని ఉన్నాయి. ఎందుకు అని అంటే దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం అంటే ఇంకా ఓపెన్గా చెప్పేస్తున్నా, ఇన్ కేస్ రేపు పొరపాటున రిజల్ట్ అటు ఇటు అయిందంటే ఇట్ షుడెంట్ గివ్ లాసెస్ టు ప్రొడ్యూసర్స్ అనమాట. ఏం చేసినా భలే సేఫ్లో చేశాడు అన్నట్టు చెయ్యాలి. సో ఎంతవరకు సేఫ్ ఒక సినిమా అన్నది చూసుకొనే చేసాం ఇదంతా జాగ్రత్తగా. సో అది కూడా ఉంటుంది నాకు మైండ్లో. ఏదో ఖర్చు పెట్టి ఇచ్చేయాలి ఇలాంటివి ఉండవు. అంటే ఇప్పుడు అది తగ్గించడం వల్ల సినిమా మీద ఇంపాక్ట్ ఏమి ఉండదా మీరు అనుకున్నప్పుడు? నేను అదే అంటుంది, ముందు వి విల్ సిట్, మేము కూర్చొని మాట్లాడుకుంటాం. ఈజ్ ఇట్ రియల్లీ వర్త్? ఈ 5 సెకండ్స్ కోసం మనం ఇప్పుడు ఒకటి చెప్తానండి. ఇందులో హీరో హీరోయిన్ అడవిలోకి వెళ్ళేటప్పుడు ఒక ఏనుగు మీద వెళ్ళే మాంటేజ్ నేను రాసుకున్నాను. ఏనుగు మీద వెళ్తారు, అదొక మంచి హై వస్తుంది. ఒక డౌన్లో ఉన్నప్పుడు ఏనుగు వచ్చి వీళ్ళని తీసుకెళ్తుందని రాసుకున్నా. ఏనుగులు కేరళ నుంచి రావాలి, పర్ డే 5 lakhs. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్, ఇక్కడికి వచ్చాక దాంతోపాటు 4 స్టాఫ్ వస్తారు, ఇదని తీసుకెళ్తారు. సో ఒక ఏనుగు 1 డే వచ్చి షూట్ చేయాలంటే 7.5 lakhs అయ్యింది. సినిమాలో నాకు అది 7 seconds కూడా ఉండదు. నేను మూర్ఖుల్లాగా కూర్చొని నేను ఈ షాట్ అనుకున్నా, దీని మీద పోస్టర్ వేస్తే బాగుంటుంది, ప్రసాద్ బయట ఒక బ్యానర్ పెడదాం దీని మీద అని అంటే ఏం ఉపయోగం అది? సో అప్పుడు నేను ఏంటంటే దానికి ఆల్టర్నేట్గా ఇంకేం ఎక్సైటింగ్గా చేయొచ్చు అన్నది చూసుకుంటా. సో నేను అలా చూసుకుందామని అదే అంటుంది. మన దాంట్లో ఆల్రెడీ ఒక కంటెంట్ అనుకొని వచ్చాం, ఇవన్నీ పైన వేసే హంగులు మెరుగులు ఇవన్నీ అందులో ఎన్ని కావాలో అన్ని చేద్దాం, కొన్ని సాక్రిఫైస్ చేయాలి అని చెప్పి చేస్తాం. కానీ సినిమా ఎఫెక్ట్ అవనివ్వాలి. సో మొత్తానికి ఉంటుంది కానీ దానికి ఆల్టర్నేట్గా అదే ఇంపాక్ట్ ఇచ్చేలాగా. సో దానివల్ల క్రియేటివిటీ చాలా పెరిగిందండి, బుర్ర చాలా పనిచేసింది, దాన్ని మించిన షాట్లు చాలా వచ్చాయి.